తెలంగాణ వార్తలు చూస్తే ఆగని కూల్చివేతలు, ఐలాపూర్లో మళ్లీ దూసుకొచ్చిన హైడ్రా బుల్డోజర్, హైకోర్టు మందలించిన మారని కూల్చివేతల తీరు, ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇల్లు నేలమట్టం, అడ్డుకున్న స్థానికులు, భవనంపైకి ఎక్కిన యువకుడు, హైడ్రా కాంగ్రెస్ సర్కార్పై దుమ్మెత్తిపోసిన మహిళలంటూ కథనాన్ని ఇచ్చారు. ఎక్కువ తక్కువ గ్రాంట్లు, గ్రాంటీనేడ్ నిధుల మంజూరులో రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష అంటూ ఓ కథనాన్ని సాక్షి ఇచ్చింది. రైతులను ఏడ్పిస్తున్న ఉల్లి, మళ్ళీ వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానంటున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్. వీటన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెరాసగా మార్పుపై పార్టీలో చర్చిస్తా, టీఆర్ఎస్గా బీఆర్ఎస్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తామని చెప్తున్నారు. చంద్రుడిపై అంటే కేసీఆర్పై మబ్బులు కమ్ముకున్నాయి, త్వరలోనే మళ్ళీ ప్రకాశించడం ఖాయమని కూడా ఆయన కేటీఆర్ గారు అంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ పేరు మార్చాలనుకున్నప్పుడే, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చాలనుకున్నప్పుడే చాలా విమర్శలు వచ్చాయి. అనవసరంగా తొందరపడుతున్నారని, మహారాష్ట్రకు కూడా వెళ్ళి ఎలక్షన్లో పోటీ చేశామనే ప్రయత్నం చేయటం, వీటన్నిటి ద్వారా అనవసరంగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ తగ్గి ఆయన నష్టపోయారన్న సంగతి ఇప్పుడు గుర్తించినట్టున్నారు. బహుశా కేసీఆర్ గారు కూడా గుర్తించి ఉండాలి, అందుకే కేటీఆర్ గారు ఈ మాట చెబుతున్నారు అనుకోవాలి. ఇక కొన్ని ఏపీ వార్తలకు వెళ్తే, ఏపీ విశేషాలకు వెళ్తే, ఈయన శ్రీనివాస్ ఉత్తరాంధ్ర ఆయన పొట్టి శ్రీరాములు గారు అదృష్టవంతులు. రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష చేసిన గుడివాడ అమర్నాథ్ గారిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, ఇదే పోలీసులు అప్పట్లో ఉంటే, అంటే పొట్టి శ్రీరాములు గారి టైంలో ఉండుంటే ఆయనపై కూడా ఆత్మహత్యాయత్నం కేసు పెట్టి జైలు పంపేవారేమో అని కూడా వ్యాఖ్యానించారు. ఇక సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఉత్తరాంధ్ర నాశనం అవుతున్న తీరు మీద ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. విశాఖ నుంచి మంగళగిరికి మారుస్తున్నారట మ్యారిటైమ్ బోర్డుని. అలాగే చట్టాన్ని తొంగలు దొక్కిన చంద్రబాబు ప్రభుత్వం, విశాఖ నుంచి ఒక్కొక్కటిగా చెక్కేస్తున్న కీలక కార్యాలయాలు, జీఎస్టీ కార్యాలయం, ఆర్బీఐ కార్యాలయం, ఇప్పుడు మ్యారిటైమ్ బోర్డు కార్యాలయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇక లోకేష్ గారు గతంలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు తిరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే 12 years ఆఫ్ టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రూల్లో అంటే పాలనలో హైదరాబాద్ మెట్రో స్టిల్ ఏ డిస్టెంట్ డ్రీమ్. 19 months ఆఫ్ టీడీపీ అంటే ఏపీలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నెలల టీడీపీ పాలనలో విజయవాడ మెట్రో టు బీ కంప్లీటెడ్ బై December 2018 అంటే 2018 నాటికే పూర్తవుద్దని ఆయన చెప్పారు. ఇది ఇప్పుడేమో గివర్స్ 15 years అంటున్నారని చెప్పి చమత్కారంగా కొందరు పెట్టారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం కాదు, అచ్చన్న ప్రూఫ్స్ ఫ్యాక్ట్స్ ఉండాలంటూ మరొకరు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకురావటమా? 26-27 బడ్జెట్లో ఎందుకు 6,000 కోట్లు అలకేట్ చేశారని కూడా ప్రశ్నిస్తున్నారు. కూటమి కాపు కాసేవారికి పనులు జరగడం లేదు, కమ్మగా భజన చేసేవారికి మాత్రం పనులు జరుగుతున్నాయని జనసేన అనుకుంటా మాజీ టీటీడీ బోర్డు సభ్యులు ఓవి రమణ గారు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇది కూడా పెరిగింది, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అమరావతి వర్సెస్ మావిగాన్ అంటూ నేను సాక్షిలో మొత్తం దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి, దీనికి ఉన్న డిసడ్వాంటేజ్ మొత్తం డీటెయిల్గా ఇచ్చారు. వీటి మీద మాత్రం మాట్లాడట్లేదు. కానీ చంద్రబాబు గారు కానీ ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు వీళ్ళందరూ క్రిమినల్ రాజకీయాలంటూ కొత్త పొలం అందుకుని ఏదో రకంగా డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. పల్లెల్లో కన్నీటి సుడులు, తగ్గుతున్న భూగర్భ జలాలతో వట్టిపోతున్న బోర్లు. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఈ నీటి మట్టాల పెంపుకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టి 8 మీటర్ల ఎత్తున పెరిగిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. మరి ఇప్పుడు ఎల్లో మీడియానే రాసింది, పల్లీటిలో వాటర్ ప్రాబ్లం మొదలైపోయింది, 800 ఆవాస ప్రాంతాల్లో మొదలైన తాగునీటి కొరత అంట. ట్రాన్స్కోలో రిపీట్ దందా అంట. ట్రాన్స్కోలో జరుగుతున్న అవినీతి మీద ఎల్లో మీడియా ఎందుకు ఒక కథనాన్ని ఇచ్చింది, మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చిందో, వాళ్ళ పర్పస్ సర్వ్ అవ్వలేదేమో. క్వాంటమ్ తోటే భవిష్యత్తు భేష్ అని మళ్ళీ రాస్తున్నారు. ఆరోగ్య ట్రస్ట్లో వసూలు రాజాలు, తొందరగా బిల్లులు ఇప్పిస్తామంటూ కొన్ని నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి కమిషన్లు దండుకుంటున్నారట. కూరగాయలు పెట్టుబడులు ఖర్చులు పైకి, ధర మాత్రం పాతాళానికి. పంట చేతికొచ్చిన వేళ దళారి దోపిడీతో దిగాలంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక వీటిలోకి వెళ్దాం. ఇక చర్చనీయాంశాలు. తలపడ్డం నాకు కొత్త కాదంటూ పైగా భార్య చెల్లిని ఒకే ఘాటుని గట్టి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానం చేసిన రాధాకృష్ణ గారు మళ్ళీ ఏమాత్రం తప్పు చేశామనే ఇది కూడా లేకుండా
మళ్ళీ సమర్థించుకుంటూ రాసిన దాని మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముందుగా ఆంధ్రజ్యోతి కథనం ఆయన రాధాకృష్ణ ఆ రకంగా వ్యవహరిస్తుంటే ఏపీ పోలీసులు ఆయన జోలికి వెళ్ళట్లేదు. అనేక మంది కంప్లైంట్ చేశారు కదా రాధాకృష్ణ గారి దీని మీద, ఆయన జోలికి వెళ్ళా. పైగా ప్రశ్నించిన సోషల్ మీడియా కార్యకర్తల్ని వేధిస్తున్నట్లు నిన్న వేమూరు దగ్గర జరిగినటువంటి ఘటన చెబుతా ఉంది.